టెస్ట్ సిరీస్తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను భారత జట్టు ఆరంభించింది. 5 మ్యాచ్ల సిరీస్లో అంచనాలకు మించి భారత ఆటగాళ్లు రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ మెరుపులు మెరిపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో ఎక్కువ పరుగులు, ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో మనోళ్లే టాప్లో ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్మన్ గిల్ నిలిచాడు. వికెట్ల వేటలో సిరాజ్కు తిరుగు లేకుండా పోయింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో శుభ్మన్ గిల్ 10 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 754 పరుగులు సాధించాడు. 75.40 యావరేజ్తో ఆకట్టుకున్నాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. శుభ్మన్ గిల్ తర్వాతి స్థానంలో జో రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 537 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. యావరేజ్ 67.12. భారత్తో సిరీస్లోనే 3 సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో పరుగుల పరంగా కేఎల్ రాహుల్ 3వ స్థానం సాధించాడు. రాహుల్ ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 53.20 యావరేజ్తో 532 రన్స్ కొట్టాడు. కొత్త సైకిల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా 4వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన జడ్డు 516 పరుగులు కొట్టాడు. 86 యావరేజ్ నమోదు చేశాడు. ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ లిస్టులో బ్రూక్ 5వ స్థానంలో నిలిచాడు. బ్రూక్ ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ల్లో 481 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ నిలిచాడు. పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 479 రన్స్ చేశాడు. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అత్యధిక పరుగుల జాబితాలో బెన్ డకెట్ 7వ స్థానంలో ఉన్నాడు. బెన్ డకెట్ 9 ఇన్నింగ్స్ల్లో 462 రన్స్ సాధించాడు. ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 9 ఇన్నింగ్స్ల్లో 534 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ 8వ స్థానంలో నిలిచాడు. 10 ఇన్నింగ్స్ల్లో 411 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్ 9వ ప్లేస్లో ఉన్నాడు. 3 ఇన్నింగ్స్లో 369 పరుగులతో 10వ స్థానంలో శ్రీలంక ఆటగాడు నిశంక సెటిల్ అయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో అత్యధికంగా 23 వికెట్లతో సిరాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 22 వికెట్లతో వెస్టిండీస్ బౌలర్ 2వ స్థానంలో నిలిచాడు. 19 వికెట్లతో ఇంగ్లాండ్ బౌలర్ టంగ్ 3వ స్థానం సాధించాడు. 17 వికెట్లతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 4వ స్థానంలో నిలిచాడు. 5వ స్థానంలో ఉన్న మిచెల్ స్టార్క్ 15 వికెట్లు తీశాడు. హేజిల్వుడ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ 14 వికెట్ల చొప్పున సాధించారు.